ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికే ప్రజలే ఓట్లు వేస్తారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో చిల్డ్రన్ పార్క్ను ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో వేసిన చెత్తను శుభ్రం చేశామన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా మార్చడమే లక్ష్యం అంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి. రానున్న ఎన్నికల్లో కూడా అభివృద్ధి ప్రధాన అజెండాగా స్వచ్ఛ పట్టణాలుగా కూడా ముందుకెళ్లేందుకోసంగా మంత్రి నారాయణ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నెల్లూరు నగరంలో పర్యటిస్తున్న నారాయణ గారితో ఒకసారి ఎలా స్వచ్ఛ నగరాలు స్వచ్ఛ పట్టణాలు ఎలా తయారవుతున్నాయో. ఈ స్వచ్ఛాంధ్ర ద్వారా అనేక కార్యక్రమాలు, అందులో పర్టికులర్గా ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రతి 3వ శనివారం ఏదో ఒక జిల్లాకు వచ్చి అక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క గ్రీన్ విషయంలో కావచ్చు, పొల్యూషన్ విషయంలో కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు పార్టిసిపేట్ చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర తయారవుతుంది, స్వచ్ఛ భారత్ తయారవుతున్న ఉద్దేశంతో వారే స్వయంగా చేస్తున్నారు. ఈ యొక్క 123 మున్సిపాలిటీలో దాదాపు 153 లక్షల చెత్త పేరుకుపోయింది. గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను ప్రజల మీద వేసి చెత్తను కూడా తీయకుండా 153 లక్షలు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అడిగారు. ఎంత చెత్త ఉందంటే గ్రౌండ్ పైన ఒక 53 లక్షలు ఉందని చెప్పాం. గ్రౌండ్కి ఎంత ఉందో కింద ఎంత ఉందో చేయాలంటే 5 కంప్లీట్ చేయాలంటే 53 లక్షలు ఎప్పుడు క్లియర్ చేస్తారంటే నేను 2-3 ఏళ్ళు పడుతుందన్నా. కాదు, నాకు 1 ఇయర్ 2025 అక్టోబర్ 2 కావాలంటే దాన్ని మా అధికారులు క్లియర్ చేయించారు. అది నిజమైన స్వచ్ఛాంధ్ర. మరొక 13 లక్షలు ఉంది, అది కూడా వచ్చే నెల ఆఖరాకి. మ్యాక్సిమం ఏంటంటే 2026 అక్టోబర్ 2కి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కుప్పలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ఆ పార్కు స్థలాలన్నింటిలో కూడా పార్కులను డెవలప్ చేయండి, గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేయమంటే ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ చేస్తున్నాం. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. ఈరోజు 50లో దాదాపు 45 డెవలప్ చేసాం, మరొక 5 డెవలప్ అవుతుంది. పవర్ తయారీ కూడా ఎన్ని కేంద్రాలు తయారీ అవుతుంది. మరొక 6 గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కాకినాడదైతే ఆల్రెడీ స్టార్ట్ అయింది, మిగతావి కూడా దాదాపు ఈ మంత్ ఎండింగ్ లోపల స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క దానికి 400 నుంచి 500 కోట్ల పెట్టుబడి. అది పీపీపీ మోడల్లో చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇవి పూర్తి చేయటం వల్ల ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు. స్థానిక ఎన్నికలకి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, సెప్టెంబర్ అక్టోబర్లో యాక్చువల్గా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతామని. దాని మీద యాక్చువల్గా అధికారులు యాక్చువల్గా వారు చేయాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉందో అవి చేస్తున్నాం. ఖచ్చితంగానండి, మీరే చూస్తున్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన. తెల్లవారు లేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు, తెల్లవారు 5 గంటలకు 4 గంటలకు ఎవరిని పోలీసు వాళ్ళు వేసుకుపోతారని గత ప్రభుత్వంలో ఉండింది. ఉదయం లేగానే టీవీలో చూసేవాళ్ళు, ఈరోజు ఎవరు. కానీ ఈ ప్రభుత్వం ప్రశాంతంగా జరుగుతుంది, ఎక్కడ అరాచకాలు లేవు. నిజంగా తప్పు చేస్తే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు భారతదేశంకి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25% మనకు వచ్చినాయంటే కారణం ఏంటంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని గవర్నర్ ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ మీద ఉన్న నమ్మకంతో వచ్చినాయి. ఇంకా కూడా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అటు యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర ఆదాయం కూడా పెంచడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి 2 ప్రధాన అజెండాగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణాలు, నగరాలు కూడా అనేక కూడా స్వచ్ఛంగా మారాయని, గత వైసీపీ పేర్చిన చెత్తనంతా కూడా శుభ్రం చేసి ఈరోజు కాలుష్యం లేని నగరాలుగా ప్రజలకు అందిస్తున్నామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.